ఎలా ఉందన్న మూవీ? అన్న హనుమాన్ మూవీ చూసాను. అసలు హనుమాన్ మూవీ చూసినప్పుడు ఏంటంటే హనుమానమే లేదన్న, సినిమా అయితే చాలా చాలా బాగుంది అనమాట. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అయితే పీక్స్ అనే చెప్పచ్చు బ్రో. అసలుకి 50 కోట్ల బడ్జెట్తో ఇటువంటి విజువల్ వండర్స్ తీయొచ్చా అనిపించింది అనమాట. ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు అనమాట. అసలుకి ప్రశాంత్ వర్మకి అయితే అసలుకి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి హనుమాన్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడు. అలాగే మనకి తేజ సజ్జా, నేను ఒకటే చెప్తున్నా, తేజ సజ్జా మీ నాన్నమ్మకి చెప్పు, నువ్వు స్టార్ హీరో అని మీ నాన్నమ్మకే చెప్పిందంటే ప్రతి సినిమాలో డైలాగ్ ఉంటుంది, నానమ్మ నేను ఉన్నాననేది నువ్వు నిజంగా నీ నిజ జీవితంలో చెప్పానమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అలాగే మనకి వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ అన్నీ కానీ రాకేష్ మాస్టర్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఖచ్చితంగా ఇది దేవుడి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమాలో ఆయన ముందుకు నడిపించి సినిమాని తీసుకెళ్తాడు బ్రో. ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి. సాంగ్స్ ఎలా ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయి బ్రో. సాంగ్స్ ఉన్నాయి. ఒకటి దేవుడి సాంగ్ ఉంది, మిగతాది నార్మల్ సాంగ్స్ ఉన్నాయి. అవి అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. నాకైతే అసలుకి వేరే లెవెల్ అనిపించింది అనమాట. అసలుకి అవతారని కానీ కొన్ని సీన్స్ అయితే బీట్ చేసిందనే చెప్పొచ్చు. ఆ విధంగా విజువల్ వండర్స్ అని చెప్పొచ్చు బ్రో. విజువల్స్కి వేలేయాల్సిందే, అసలు గ్రాఫిక్స్కి గడగల్లా ఆడిపోవాల్సిందే. ఆ విధంగా ఉంది. అసలుకి హనుమాన్ని దగ్గర చూసినట్టే ఫీల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. ఆ విధంగా ఉంది. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ నేను 4.2 ఇస్తాను హనుమాన్. సినిమా కోసం వీళ్ళు డాన్స్ కదా ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. అట్లా సినిమా అంటే ఫ్లాప్. అది మనసులో బాధ పెట్టుకొని ఆ కారం తిని ఏడుస్తున్నాడు. ఆ గుంటూరు కారం పెట్టే బదులు మిరపకాయలు పెట్టి బాగుంది. సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లా అయింది నాకు పెడుతున్నా. ఇవన్నీ ఏడ్చుకుంటూ ఏడ్చుకోడు కారం తిని ఆ మిరపకాయలు తిని కారంతో ఆ బాధతో ఆయనకి మాట్లాడడానికి అవుతుంది. అసలు ఆ సినిమా చూసిందో లేదో అది సినిమా చూసి ఆడు మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయి ఇద్దరు మడత పడిపోయి వాళ్ళిద్దరు మడత పడిపోయి అన్న ఎట్లా వీడియో తీసిండో రియల్ స్టోరీ హీరోయిన్ మాత్రం హైలైట్ సాంగ్స్ హీరోయిన్ మహేష్ బాబు అని అయితే హైలైట్ డాన్స్. ఇంకా ఏ సినిమాలో లేదు ఈ సినిమాలో డాన్స్. రియల్ స్టోరీ మహేష్ బాబు రియల్ స్టోరీ అన్నదే అండ్ డైరెక్టర్ నేనే. ఓకే థ్యాంక్ యూ అన్న అందరికీ. మీద అదైతే చాలా చాలా హైలైట్గా ఉందన్న. ఇంకోటి ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ కానీ చాలా చాలా బాగుంది. ఒక 20 మినిట్స్ ఉంది, దాన్ని ఇంకొక 40 మినిట్స్ కానీ ఎక్స్చేంజ్ చేస్తుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేది అనుకుంటున్నాను. డైలాగ్స్ వెరైటీగా ఉన్నాయి బ్రో. కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలి, మహేష్ బాబు గారు సైన్ చేసేది ఒక ఫ్యాన్స్ క్యాను, ఇటువంటి డైలాగులు అన్నీ చాలా బాగున్నాయన్న. చాలా ఏంటంటే థ్రిల్లింగ్గా ఉన్నాయన్నమాట. మహేష్ బాబు గారు డైలాగ్ డెలివరీ అంటేనే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆ విధంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు గారు కళ్ళు చూపించాడని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో. వెన్నెల కిషోర్తో కానీ కామెడీ సీన్స్ కానీ, అలాగే రావు రామేష్లో వచ్చే కామెడీ సీన్స్ కానీ, ప్రకాష్ రాజ్ దగ్గర చెప్పే డైలాగ్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అన్నీ అయితే నాకైతే చాలా కనెక్ట్ అయినాయి. మోసం చేశానంటే నాకు త్రివిక్రమ్ నెంబర్ ఉందా మీ కాడ ఉంటే నాకు ఇవ్వండి, నేను పర్సనల్గా మాట్లాడాను త్రివిక్రమ్ గారు. ఏంటంటే మహేష్ బాబు గారు కల్ట్ అన్నప్పుడు త్రివిక్రమ్ గారు కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఇంకా మహేష్ బాబు గారిని నేను ఒకటే చెప్తాను, మహేష్ బాబు 100కి 300% ఇవ్వబట్టి ఇవన్నీ కానీ బాగా వచ్చినాయి అన్న. అది త్రివిక్రమ్ ఇంకా కానీ బెటర్ వర్క్ కానీ చేస్తుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది. ఇంకోటి తమన్ మైనస్ చాలా ఉందన్న. తమన్ మైనస్ కుర్చీ మడత పెట్టి సాంగ్ బీజిఎం ఏంటంటే ఇవ్వాలి. బీజిఎం గట్టిగా ఇస్తే ఫైట్స్ కానీ అన్ని కానీ పండుతాయి అన్నమాట. అదొకటి తక్కువైందని అనుకుంటున్నాను.